దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన రైలుగా విశాఖ సికింద్రాబాద్ వందే భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సర్వీసు ప్రారంభమైన దగ్గర నుంచి దాదాపు 48 లక్షల మంది ఇందులో ప్రయాణం చేశారని రైల్వే శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి తాజా లెక్కలను రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన రైలుగా న్యూఢిల్లీ వారణాసి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 78 లక్షల మందికి పైగా ఇందులో ప్రయాణించినట్లు వెల్లడించింది. తర్వాత స్థానంలో న్యూఢిల్లీ మాతా వైష్ణోదేవి కత్రా వందే భారత్ రైలు 56 లక్షల మంది ప్రయాణించారు. దక్షిణాదిన మాత్రం అగ్రస్థానంలో విశాఖ సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ నిలవడం ఈ రెండు నగరాల మధ్య ట్రాఫిక్ కి ఒక నిదర్శనంగా ఉంది. ఆ తర్వాత స్థానంలో చెన్నై సెంట్రల్ మైసూర్ వందే భారత్ 36 లక్షల మంది ప్రయాణం అత్యధిక ఆదరణ పొందిన రైళ్ల జాబితాలో చేరింది. పర్యాటక రంగం, ప్రధాన నగరాల మధ్య ఉన్న నిరంతర ప్రయాణ అవసరాలు ఈ రైళ్ల విజయానికి ప్రధాన కారణాలని రైల్వే శాఖ విశ్లేషించింది.